గ్రంథము అందరు తింటరా చెల్లి మీ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. హోరోనీయుడైన సన్బలాటును అమోనీయుడైన టోబియా అను దాసుడును ఇజ్రాయేలీనకు క్షేమము కలగచేయ ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడి. చాలు నాన్న, అక్కడ మళ్ళీ చదువుతాను, ఒకసారి వినండి. చదవరా చెల్లి. హోరోనీయుడైన సన్బలాటు ఎవరమ్మా? నోటితో చెప్పండి. సన్బలాటు ఎవరండి? అమోనీయుడైన టోబియా. ఒక ఆయన పేరేంటి? అందరు చెప్పండి. ఏం పేరండి? సన్బలాట్. ఇంకొక ఆయన పేరేంటి? టోబియా. ఎవరండి? చెప్పాలి అన్నమాలోళ్ళు కూడా చెప్పండి అమ్మా. ఎవరండి వీళ్ళిద్దరు? ఒకడు దాసుడు ఇజ్రాయేలీనకు క్షేమము కలగచేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడి. హల్లెలూయా. ఒకడు రాబోతున్నాడని చెప్పేసి బహుగా దుఃఖపడిరి. నిన్న రాత్రి దినంలో ఎవరు దుఃఖపడ్డారు? నెహెమ్యా దుఃఖపడ్డాయని చెప్పేసి, గుమ్మాలు కాల్చబడ్డాయని దుఃఖపడుతున్నారు. ఈయన ఎవరండి? ఫస్ట్ ఆయన పేరు సన్బలాటు, టోబియా. వారు కూడా దుఃఖపడుతున్నారు. ఏమని? ఇజ్రాయేలు ప్రజల్ని కాపాడటానికి ఒకడు వచ్చాడని దుఃఖపడుతున్నారు. ఎవరి దుఃఖం మంచిదంటారు? వీళ్ళ దుఃఖం మంచిది కాదంటారా? టోబియా ఎందుకు దుఃఖపడుతున్నారు? ఆ మందిరము కట్టకూడదు, ఆ ప్రాకారాలు నిలబెట్టకూడదు, ఆ కాల్చబడిన గుమ్మాలు తిరిగి కట్టకూడదు. మంచి కోరుకున్నారా, చెడు కోరుకున్నారా? అమ్మ అన్నం పెట్టదంట. చెప్పరా గట్టిగా, వినపట్ల మీరనేది. పెట్టదంట, అడుక్కోనిదంట. మనుషులేమో ప్రాకారాలు కట్టలేరు కానీ కట్టే వాళ్ళనే కట్టలేరు. బాప్తిసం తీసుకోరు కానీ తీసుకునే వాళ్ళని, అది మన అంశం. వాళ్ళు మందిరానికి రావటానికి ఆరాట పడరు కానీ వెళ్ళే వాళ్ళని ఎలా నీరు. అది రౌడీజమేనా? ఏమంటారు? చక్కగా మేస్తుంది చేలో గాడిద. ఏం చేస్తుందన్న? గాడిద మేస్తుంది. ఏం చేసింది? ఇంకో గాడిద వచ్చి చెవులో మేస్తుందా? ఏనన్నా కూసింది. మేసే గాడిదని కూసే గాడిద వచ్చి చెడగొట్టింది. ఏం చేసిందండి? చెడగొట్టింది. గమనించండి జాగ్రత్తగా. ఒక మాట మనం మీకు వాక్యం చాలాసార్లు వివరించాను. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. ఎందుకని? భక్తి చేసి 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 చాలు వచ్చి ఏమైంది? ఇంకేం ప్రార్థన, ఇంకేం లోకం. ఏమవుతారు అలాంటి వాళ్ళు? అడుగంటి ఉంటారనమాట. ఆశీర్వాదం ఉండదు. ఇక్కడ ఘనఘన మోగుతూ ఉంటాయి పాటలు. చూడండి, గమనించి. వెళ్దాంలే వెళ్దాంలే వెళ్దాంలే. ఏ మనస్తత్వం? చెడిపోయే మనస్తత్వం. ఏం కూర్చుంది నెత్తి మీద? పెద్దమ్మూరు అంట నేను. దాని మీద మొండి ఘట్టం. ఏదండి అది? మొండి ఘట్టం. అక్కడ ఒక వ్యక్తి వస్తున్నాడని తెలుసుకుని ఆటంకపరచాలని చూస్తున్నారు, దుఃఖపడుతున్నారు. ఎందుకు దుఃఖపడుతున్నారండి? కట్టడాలను ఆపాలని దుఃఖపడుతున్నారు. ఎందుకు కట్టాలని దుఃఖపడుతున్నారు? అయితే నెహెమ్యా జాగ్రత్తగా వినండి. చూడమ్మా, రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. ఎంతకాలానికి వస్తావు? మనోవిచారణ చూశాడు. ఎందుకు వ్యాకులు పడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? అయ్యా, నా ప్రజలు చెల్లాచెదురైపోయారు, నా ప్రజలు ఎటుళ్ళట్టు వెళ్ళిపోయారు, ప్రాకారాలు కూల్చబడినాయి, గుమ్మాలు కాల్చబడినాయి. అయ్యా, నన్ను సెలవిస్తే రాజా చిరంజీవి అగునుగాక, నీవు సెలవిస్తే నేను అక్కడికి వెళతాను. రాజుని అడుగుతున్నాడు. అయ్యా, నాకు వెళ్ళటానికి అధికారం ఇవ్వు ప్రభువా. రాజుని అడుగుతున్నాడు.
దారిలో ఎవరన్నా ఆటంకపరుస్తారేమో అని అధికారాన్ని అడిగినప్పుడు రాజు తాకీదులు రాసి ఇచ్చాడంటండి. ఏం రాసి ఇచ్చాడన్నా? తాకీదులు. అటుపక్క ఉన్న నది అవతల ఉన్న రాజులకు కూడా పంపించేశాడనమాట తాకీదులు. నెహెమ్యా వస్తున్నాడు, ఎవరు కూడా అడ్డుపడకూడదు. రాజుకు తాకీదు పంపించాడు. ఏమని పంపించాడు? ఆ అడవులు కాస్తాడు ఒక ఆయనండి, ఆశాపు. ఎవరండి ఈయన? ఒకసారి అనండి, ఎవరు అడవులను కాసే ఆయన? ఆశాపు అంట. మ్రానులు కావాలని ఇప్పించండి ఈయనకి, దూలాలు కావాలని ఈయనకి ఇప్పించండి. ఏం రాశాడు దాంట్లో? తాకీదులు అనండి ఒకసారి. తాకీదులు కావాలన్నా పర్మిషన్ వచ్చేసింది, దూలాలు కావాలన్నా పర్మిషన్ వచ్చేసింది. అన్ని లెటర్ తీసుకుని బయలుదేరాడండి. అక్కడ లెటర్ తీసుకుని బయలుదేరాడు. అయితే గమనించండి, బయలుదేరాడు. ప్రాకారాలు కట్టాలి, గుమ్మాలు కట్టాలి, ఆ ప్రాంతాన్ని నిలబెట్టాలి. అయ్యా, మా ఎన్టీఆర్ కాలనీలో ఎన్నో ఆత్మలు ఉన్నాయి, కట్టాలి ప్రభువా. విమర్శించే ప్రజలు లేరా? అవమానపరిచే ప్రజలు లేరా? వద్దు, ఇక్కడ మందిరం వద్దు, తీసేయండి. గెళ్ళబెట్టి పొడిసిన సన్నివేశాలు లేవా? పోలీసులు వచ్చిన దినాలు లేవా? బళ్ళు వేసుకొచ్చిన దినాలు లేవా? మందిరం ఇక్కడ వద్దు. లేదమ్మా, కొంతకాలం అయితే మేము అవతల రోడ్డుకి వెళ్ళిపోతాం అని చెప్పినప్పుడు అక్కడ కూడా ఎవరాళ్ళు? టోబియా. ఎవరండి వాళ్ళు? సన్బల్లట్, టోబియా ఆటంకపరిచారు. పడేసిన దాకా, కొన్నగుంట మందిరం పడేసిన దాకా గుంటకాడ నక్కల్లాగా చూశారు. అప్పుడు పడేసిన తర్వాత తెల్ల పేపర్ పట్టుకుని, బుక్ పట్టుకుని ఊరంతా తిరుగుతున్నాడండి. ఇంకెవరు? టోబియా. గమనించండి, ఎదురు దెబ్బ తగిలింది మాకు. ఒకడు వస్తున్నాడు, మందిరం కట్టడానికి వస్తున్నాడు అక్కడ కొన్నగుంటలో. నువ్వు దిగు అక్కడ. ఊరంతా దిగి సంతకం పెట్టండి. అక్కడ స్టార్టింగు ఇల్లు మొదలెచ్చాడండి. ప్రతి డోర్ టు డోరు ఇంచుమించు 150-200 ఇల్లు ఉంటాయి కొన్నగుంటలో, తెలుసండి మీకు? డోర్ టు డోర్ తిరిగాడు. ఎంత ఓపిక ఇచ్చాడండి, ఎంత ఓపిక ఉంది అతనికి. ఏం ఏర్పడిందండి? దుఃఖం. ఏం చేయకూడదని? మందిరం కట్టకూడదని దుఃఖం. నువ్వు ఆశీర్వదించబడకూడదని దుఃఖం. నీ ఇంట్లోకి ఫ్రిడ్జ్ వచ్చినా, నోటితో చెప్పండి అమ్మా, నీ ఇంట్లోకి కూలర్ వచ్చినా చెప్పండి, భార్యాభర్తలు పచ్చగా ఉన్నా, చిలకా గోరింకలాగా నవ్వుతూ ఉన్నా సరే దుఃఖం. వీళ్ళేంటి ఇంత సంతోషంగా మాట్లాడుతున్నారు? ప్లాన్ అతను వచ్చాడు, ప్లాను ముగ్గేశాడండి. వచ్చి ఆపండి అంటున్నారే, అటొద్దు. కానీ అక్కడే ఏడుస్తున్నాము, ఇంటికి వచ్చి ఏడుస్తున్నాము, చాలా దూర ప్రాంతంలోకి వెళ్ళి కన్నీరు కార్చి ఏడుస్తున్నాము. అయ్యా, ఆటంకాలు తొలగించండి. అమ్మేస్తారంటండి. ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించు 30 సంవత్సరాలు దాటిపోయింది. నేను సరిగ్గా 6వ తరగతిలో వచ్చాను అక్కడికి, తెలుసండి మీకు? 30 సంవత్సరాలు దాటిపోయిందండి అమ్మడానికి. ఎందుకని ఈ మాట చెప్పినాను? జాగ్రత్తగా వినండి అమ్మ, అర్థం చేసుకోండి, జాగ్రత్తగా వినండి. ఇలాంటి శత్రువులు ఉంటారన్నమాట. కానీ ఏ చెయ్యి పైకి వెళ్ళద్దే? దేవుని చెయ్యే. దేవుని బిడ్డలే గెలుపు పొందుకుంటారు. నా అనుకున్న వారే వ్యతిరేకులుగా మారారు, బంధువులే వ్యతిరేకులుగా మారారు, స్నేహితులే వ్యతిరేకంగా మారారు. అక్కడితో ఆగలేదండి, సంఘస్థులే వ్యతిరేకంగా మారిపోయారు. సన్బల్లట్లు ఎక్కడి నుంచి వచ్చారు అమ్మా? సంఘంలోంచి లేచారు. టోబియాలు ఎక్కడి నుంచి లేచారు? సంఘంలోంచే లేచారు. బాబు పని అయిపోయింది. ఇక బాబు పని కాళ్ళే, ఇంకా పరిచర్య క్లోజ్. ఒక ఆలోచన, జాగ్రత్తగా వినండి. అక్కడ మందిరం ఉండకూడదు, అక్కడ మందిరం కట్టకూడదు, అక్కడ ప్రార్థనలు జరగకూడదు, రామాలయం మాత్రమే ఉండాలి, ఇష్టకూడదు. తిప్పల వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది తిప్పల? మోదీ గారి దగ్గర నుంచి వచ్చింది. ఇదికి ఒక మందిరం అవుతుంది. ఇప్పుడు ఎన్ని మందిరాలు ఉన్నాయండి? చాలా మందిరాలు ఉన్నాయి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, ఆ పడిపోయిన గుమ్మాలు ప్రాకారాలు కట్టాలని వస్తున్నాడు. కానీ వీళ్ళకి మనసులో బాధ, దుఃఖం అండి. బైబిల్ పట్టుకుని వస్తుంటే వెళ్ళే వాళ్ళకి ఏం కలుగుద్దండి? అక్కడ కూర్చున్న వాళ్ళకి
సుశీల గారి అడ్డ, మీ అడ్డానండి అది కదా, 4 రోడ్ల సెంటర్ మీ ఇల్లు ఉంది కాబట్టి మీ అడ్డ అంటున్నాం. అక్కడ ఏం కలుగుద్ది కూర్చున్న వాళ్ళకి? ఎందుకు దుఃఖం కలుగుద్ది? వాళ్ళు బాగుపడరు, బాగుపడే వాళ్ళని బాగుపడినారు. వాళ్ళు బాగుపడినంత మాత్రాన మీకు బాగుపడకుండా ఆగరు. ఆగుతారండి? ఆగరు. సాక్ష్యం అండి, అక్కడ మందిరాన్ని నిలబెట్టాడు దేవుడు. అమ్మేస్తాను, ఇక్కడ లేకుండా చేసేస్తాను అన్న సన్నివేశాల్లో దేవుడు తిరిగి అక్కడ మందిరాన్ని నిలబెట్టాడు. అర్థమవుతుంది అందరికీ? చూడండి, గమనించండి. ఈర్ష్య, అసూయ, పగ, ప్రతీకారము ప్రయోజనమేమీ లేదు. మనం బైబిల్ పట్టుకుని వస్తే మన వెనమాల రోడ్డు మీద కూర్చున్న వాళ్ళు ఎంతమంది క్రీట్లా? ఎవరు వాళ్ళు? సన్బలాట్లు, టోబియాలు. ఎంతమంది అవమానపరచట్లా? అంత అయిపోయింది అనుకుంటా. చివరికి ప్రార్థన గుర్తుకొచ్చింది అనుకుంటాను. ఎన్నిసార్లు అవమానపరచలేదండి? చెల్లెళ్ళవు మీతోనే. బాగా చదువుకున్న వాళ్ళని చూసి ఏమంటారా? చదువురాని వాళ్ళు బాగా మొద్దులు ఉంటారు, ఏమంటారు? వాళ్ళు చదవరు, చదివే వాళ్ళని చదవనీరు. బాగా చదివే ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చుంటారండి చదవని వాళ్ళు. పాపం ఏమన్నా మంచి క్వశ్చన్లు నేర్పమ్మా పవిత్ర, మంచి క్వశ్చన్లు నేర్పమ్మా శృతి అని అడగరండి. వాళ్ళు చదువుతుండగా డిస్టర్బ్ చేస్తారనమాట. లోకానుసరమైన మాటలు చెప్తారు, వాళ్ళు ఆటంకపరుస్తారనమాట. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఆటంకపరిచినంత మాత్రం వాళ్ళ చదువేం ఆగదు. ప్రభు సన్నిధిలో వాళ్ళు ముందుకు వెళ్తున్నారండి. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే మరి పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, ఈయన బయలుదేరాడండి. బయలుదేరిన తర్వాత టోబియా, సన్బలట్టు ఆ కట్టకుండా ఆపాలని చూశారండి. అటుపక్క వెళ్ళారు. నది దాటడానికి ఆ తాకీదులు తీసుకున్నాడు. ఆ మ్రానులు నరకటానికి పర్మిషన్ తీసుకున్నారు. దూలాలు నరకటానికి పర్మిషను ఎవరిచ్చారు? రాజు. ఏ రాజు? నెహెమ్యా పనిచేశాడే ఆ రాజు ఇచ్చేశాడు. వెళ్ళాడు, మ్రానులు నరుక్కొచ్చేస్తున్నాడు, దూలాలు నరుక్కొచ్చేస్తున్నాడు, పునాదులు లేపుతున్నాడు, ప్రాకారాలు లేపుతున్నారు. అక్కడ కట్టడానికి వీల్లేదని అడ్డుపడిపోతున్నారండి. నెహెమ్యా ఒక చేత్తో కత్తి, ఒక చేత్తో టాపీ. గట్టిగా స్తోత్రాలు చెబుదాం. ఒక చేత్తో బైబిలు, ఒక చేత్తో టాపీ. గట్టిగా యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అయితే ఈ రాత్రి దేవుని వాక్యం సెలవిస్తుంది, జాగ్రత్తగా వినండి. అప్పులు పాలైపోయావని ఎక్కిరించేవాడు ఎంతమంది లేరండి? లేరా? మిమ్మల్ని చూసి ఎదురెళ్తుంటే వెనమాల ఎక్కిరించేవారు ఎంతమంది లేరంటారా? చాలామంది ఉన్నారు. అవమానపరిచేవాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. సగం ఇల్లు కట్టి ఆగిపోయిన తర్వాత జాగ్రత్తగా వినండి, హేళన చేసేవాళ్ళు లేరండి? అవమానపరిచేవాళ్ళు లేరా? అయ్యిందిరా, అక్కడతో అయిపోయింది అనుకుంటా, వీడి పని అయిపోయింది. నిందించేవాళ్ళు లేరంటారా? స్థలం కొంది, ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, నీకెందుకో, ఎక్కడి నుంచి వచ్చాయి? ఇక కూర్చుని ఒక చుట్టో, ఒక సిగరెట్టో, ఒక వీడియో పెట్టుకుని యాడికి వెళ్తుందంటావు, బయలుదేరింది బుట్ట పట్టుకుని, అవసరం అంటారా? వాడు పనికి వెళ్ళడు, అరుగు మీదే కూర్చుంటాడు తెల్లవారులు, వెళ్ళే వాళ్ళని హేళన చేస్తాడనమాట. ఎటు వెళ్ళింది? డైరెక్ట్గా పనిలోకి వెళ్ళిందా, ఎవరింటికి వెళ్ళిందా? తిన్నగా పనిలోకి వెళ్తున్నాడా? ఆహారాలు కూర్చున్నా కానించి అట్లా ఆహారాలు చేసేవాడు నాకు తెలిసి వాళ్ళ జీవితం అంతా అట్లాగే ఉండిపోతారు. నోరు తెరిచి పాతాళము ఎదురు చూస్తూ ఉంటుందని భయపడవసరంలా. మనకి నిత్యరాజ్యాన్ని దేవుడు ఇచ్చేసాడు. దేవుడు హల్లెలూయా. అయితే గమనించండి, పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, ఈ 4 రోజులు ఉపవాస ప్రార్థన ఎందుకు పెట్టాడు బాబు? మాకు పని పాట లేదా, వెళ్ళాలంటావా? రోషం కలిగి వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. మైక్ వినంగానే, పాటలు వినంగానే ఒక అగ్ని మండుద్దండి. ఇక్కడ మండగానే బయలుదేరి వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారండి. ఖాళీగా ఉండి కూడా రాలేక,
ఖాళీగా ఉండి కూడా రోడ్లెంబడి తిరుగుతూ పనిచేసే వాళ్ళు, నేను అబద్ధం చేసుకోవట్లేదండి, పనికుంటే పనిల్లి వచ్చిన తర్వాత దేవుని మందిరానికి వస్తే ఆశీర్వాదం అండి, దీవెన, మేలు. అలాగే ఈయన ఉద్యోగస్తుడు, ఎందుకు ఈయన భారం? ఈయన జీవితానికి ఈయనకు ఉద్యోగం చేసుకోవచ్చుగా, ఈయనకి ఎందుకు వచ్చిందో భారం? అయితే ఈ రాత్రి దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరందరూ సహకరిస్తున్నారు కాబట్టి ఈ పరిచర్య వర్ధిల్లింది. మీరందరూ దుఃఖపడుతున్నారు కాబట్టి ఈ పరిచర్య వర్ధిల్లింది. దుఃఖం ఉంది, ఏ దుఃఖం అది? సన్బలాట్ దుఃఖం, టోబియా దుఃఖం. ఏ దుఃఖపడతారు మీరు? నెహెమ్యా దుఃఖం బాగా వెళ్ళిపోయింది మనకి. వాళ్ళ అభివృద్ధి రాదు, వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళు దీవించబడుతున్నారు, వాళ్ళు స్థలాలు కనుక్కున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ పిల్ల బాగా చదువుతుంది, వాళ్ళ ఆయన బాగుండాడు, పచ్చగా ఉన్నాడు, వాళ్ళ ఆవిడ బాగుంది, వాళ్ళే బాగుండారు, వాళ్ళ పిల్లలు బాగుండారని ఏడ్చినంత మాత్రాన ఆశీర్వాదము రాదు. వసిగి పొరుగు వారిని రక్షించు ప్రభువా, నా స్నేహితులను రక్షించు ప్రభువా, అయ్యా రక్షించిన బిడ్డలు ప్రభువా లోకంలో తిరుగుతున్నారు యేసయ్యా, వాళ్ళని తిరిగి మందిరానికి నడిపించయ్యా, పాపంలో తిరుగుతున్నారయ్యా, యథేచ్ఛలో ఉన్నారయ్యా, చుట్టాబీడి తాగుతున్నారయ్యా, మత్తు పానీయాలు తాగుతున్నారయ్యా, మందిరానికి రాలేకపోతున్నారు తండ్రి, ఆదివారం వాళ్ళని మందిరానికి నడిపించని దుఃఖం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా దీవిస్తాడు. గట్టిగా ఆమె చెబుదాం హల్లెలూయా. చూడండి, ఒక విచారణ, ఒక బాధ ఉండాలి. వాళ్ళు బాగుపడుతున్నారు, వీళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళు కట్టుకుంటున్నారు, వీళ్ళు కట్టుకుంటున్నారు అనేది నువ్వు వారి కోసం దుఃఖపడనే పడకూడదు. అలాగే సన్బల్లాటు, టోబియా ఆపాలని చూశారు కానీ వారి వల్ల కాలేదండి. నెహెమ్యా వచ్చాడు, ప్రాకారాలను నిలబెట్టాడు. నెహెమ్యా వచ్చాడు, గుమ్మాలని కట్టాడు. నెహెమ్యా వచ్చాడు, మందిరాలని కట్టాడు. ప్రార్థనకు వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఎవరైనా నీ మీద దుష్టుడు పన్నాగం అంతే అది ఫలిస్తుందా? నువ్వు చేసేది ఫలిస్తుందా? ప్రార్థన శక్తే ఫలిస్తుంది. హల్లెలూయా, గట్టిగా స్తోత్రాలు చేయాలి. హల్లెలూయా. మరి చక్కగా మరి దేవుని సన్నిధిలో నువ్వు ఆస్వాదించబడతావు, నువ్వు దీవించబడతావు. ఎవరు పని చేస్తే? దేవుని పని చేస్తే. అది ఒక కట్టడ. ఏం కట్టడండి అది? పరలోక రాజ్యానికి ఒక కట్టడాన్ని. అవమానాలు, నిందలు వచ్చినా సరే నిన్నెవరు కూడా ఆపలేరు. సరిగ్గా 10వ తరగతి చదువుతున్నప్పుడు నేను బాప్తీసం తీసుకున్నా. నా వయసు ఎంత ఉంటుందంటారు? ఎన్రా శృతి నీకు? 15. ఇంచుమించు 10వ తరగతి అంటే ఆ వయసులోనే నేను బాప్తీసం తీసుకున్నాను అనమాట. తల్లికి కానీ, తండ్రికి కానీ, బంధువులకు కానీ ఎవరికీ తెలియదు, సంఘానికి కూడా తెలియదు. పాస్టర్ గారికి ఒక్క ఆయనకి తెలుసు, దావిదరాజు గారికి ఒక్క ఆయనకి తెలుసు, మా అక్కోళ్ళకి కానీ, మా అక్క అక్కడ ఉందండి, ఆమెకు కూడా తెలియదు. ఎవరికి తెలియదండి బాప్తీసం తీసుకునే సంగతి. అది త్యాగపూరితమైన. ఎందుకు తెలియపరచలేదు నేను? తెలిస్తే నన్ను బాప్తీసము తీసుకునిరు, ఆటంకపరిచేస్తారు కంపల్సరీగా. ఎందుకంటే పూజలో వాళ్ళమండి, మనము విగ్రహారాధన చేసేవాళ్ళం. చాలా ఉన్నాయండి చెప్పుకుంటే. కళ్ళు తాగి ఎగిరితే అది ఒక దేవత అన్నారు. ఏదంటండి? దిడా యేసయ్య నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి నెహెమ్యా ప్రాకారాలు నిర్మించాలి, కాల్చబడిన గుమ్మాలు కట్టాలని తాకీదుల ద్వారా బయలుదేరినప్పుడు సన్బలాటు, టోబియా ఆపాలని ప్రయత్నించారు. వారి వల్ల కాలేదండి. శత్రువులు ఎప్పటికప్పుడే నిన్ను పొడవాలని కుటుంబంలోంచి వస్తారు, మనలోంచి వస్తారు, అపనిందలు వేయాలని చూస్తారు. కానీ వాక్యానుసారంగా ప్రార్థించుకుందాం, ప్రభుని అడుగుదామండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి కొనియాడుకుందాం. చిన్న ప్రార్థన చేస్తుంది వాక్యానుసారంగా.